నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి మూవీ డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. హాయ్ సార్, రీసెంట్గా యూట్యూబర్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయారు. అంటే ఒక మూవీ రిలీజ్ అయిన ఒక మరుక్షణమే, అంటే ఒక రిలీజ్ అయిన సినిమా బ్రేక్ టైంలో వచ్చేసి సినిమా అటర్ ఫ్లాప్ అయింది, సినిమా హిట్ అయిందని కొంతమంది డబ్బులు తీసుకుంటా రివ్యూలు చెప్తా ఉన్నారు. ఒకప్పుడు మీరు కూడా తీసుకున్నారు, మేము విన్నాము. సో ఇప్పుడు తీసుకుంటున్నారా మీరు? నేను యాక్చువల్గాను ఒక కంపెనీకి, ఇప్పుడు మీ రెడ్ కంపెనీ అలాగో యూట్యూబ్ కంపెనీ వాళ్ళు సినిమాలు కూడా కొన్నారు, లవంగం డిజిటల్స్ అని. ఓకే. అతను నీలాగా ఒక యాంకర్ బాగా తెలిసిన నా అబ్బాయి ఎవరు కిరణ్ ఏదో అంటారు అతను వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి అడిగాడు అనమాట. అందుముందు ఎవరన్నా అడిగితే నేను రివ్యూలు అంత తరచుగా డైలీకి చెప్పలేని అంత అలాగే ప్రతి వారం చూసేసి అనివ్వండి. వీళ్ళు కమర్షియల్గా వచ్చి అడిగారు, మేము ఇంత ఇస్తామని చెప్పేసి. సో సరే వై నాట్ అనిపించింది అనమాట. ఓకే, అప్పుడు ఎక్కడ ఐమాక్స్కి వెళ్ళి చూడాలి, 8:50 8:45 షో. అంటే నేను ఇక్కడ మాదాపూర్లో ఒక విల్లాలో ఉండేవాడిని. అక్కడ నుంచి జగనాలు వెళ్ళేది. అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి అప్పటికి వెళ్ళాలంటే నేను 7:30కి బయలుదేరాలి. 1 అవర్ ముందు బయలుదేరాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 15 నిమిషాలు కారులో నిద్ర వచ్చేసింది నాకు. అయినా కూడా చెప్పాను అలాగా 20-30 మూవీస్ వెరైటీకి చెప్పాను. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఒక గీతాకృష్ణ, సినిమా ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి. ఓకే, సినిమా ఇండస్ట్రీలో మేధావులు ఉంటారు కదా, ఇలా కాదు ఇలా తీస్తే బాగుంటుంది అటు దీటి అటువంటిది అంటూ ఉంటారు, ఊరిలో చెప్తూ ఉంటారు మేధావులు కదా. అప్పుడు సుత్తిగాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి, అంటే ముగ్గురు ఉంటారు గీతాకృష్ణలో. ఒకటి చెప్తున్నప్పుడు మిగతా 2 ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఉంటాయి యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. సో అలా కొంతకాలం చెప్పిన తర్వాత నాకు రివ్యూ చెప్పడం తప్పు, సినిమా రిలీజ్ అయిపోయిన మరుక్షణమే పెట్టేస్తున్నారు అసలు బ్రేక్ టైంలోనే, అది తప్పు అని చెప్పేసి నాకు అనిపించి మానేశాను. ప్లస్ నేను చెప్పలేకపోతాను కూడా అంత ఎర్లీగా వెళ్ళిపోయి. నైట్ అంతా నెట్ఫ్లిక్స్ సినిమాలు చూసి 8:15 షోకి వెళ్ళాలంటే నైట్ పడుకోకూడదు ఇంకా నాకు. సో ఇవన్నీ వెరసి వద్దనుకున్నాను. బట్ యాక్చువల్గా రివ్యూ చెప్పకూడదని మొన్న ఫైనల్గా దిల్రాజు గారి సినిమా మంచి సినిమా అయినా కూడా, మంచి అంటే ఒక మోస్తరు సినిమా కూడా, విజయ్ అక్కడక్కడ స్టేజ్ మీద వాగడం వలన అతనికి యాంటీ ఎక్కువ అయిపోయింది తెలంగాణలో, ఆంధ్రాలో కాదు. జాలసా చెప్పాను అది. ఫ్యామిలీ స్టార్ అనేది ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయిపోవాల్సినంత బ్యాడ్ మూవీ కాదని తర్వాత విన్నాను నేను. ఓకే, అది ఎందుకు కావాలని బ్రేక్ లోనే పెట్టేసి, బ్రేక్ లోనే అన్నా కదా, ఇప్పుడు బ్రేక్ టైంలోనే పెట్టేశారు అన్నా కాబట్టి అలాగా ఒక రోజు ముందు యుఎస్ లో పెట్టేయడం, ఇవన్నీతో పాటు సినిమాని ఓవరాల్ గా దెబ్బేసారు కదా. దెబ్బ అయింది. ఎంత పెద్ద ప్రొడ్యూసర్, ఇప్పుడు వన్ ఆఫ్ ద పెద్ద ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ థియేటర్ ఉన్న ఓనరు. సో ఇట్స్ అ లెసన్. అప్పుడు మలయాళంలో కేరళలో అసలు రివ్యూ చెప్పకూడదు ఒక 4-5 డేస్. అది కోర్టుకి వెళ్తే కోర్టు ఓకే చేస్తుందని నేను విన్నాను. అలాగే వెళ్ళమని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, రివ్యూలు చెప్పనివ్వకండి వెళ్ళే కనీసం 3 రోజులు ఎవరో చెప్పండి. మీరేం చేయరు అప్పుడు నాకు చెప్పాను అర్థమైనప్పుడు. తర్వాత ఇది కరెక్ట్ కాదనిపించింది. అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, దాన్ని మీ తప్పుగా ఎలా అనుకుంటున్నారు? నీ అభిప్రాయం ప్రజల మీద ఎందుకు తిరుగుతున్నావు? నా అభిప్రాయం అంటే నేను చెప్తున్నా. ఇప్పుడు ఈడీఎంని కంటే మనిషిని కోసి తినేవాడు అటు ఆడికి ఇష్టం. అది అరే మనిషిని కోసి తినడం బాగుంటుంది, మటన్ కంటే బాగుంటుంది చెప్తాడు వీడియోలో పెట్టి. అది తప్పన్నారు. మనిషిని ఎవరు ఎంత బాగుంటుంది అంటే అని చెప్తాడా? అలా ఉంది అది రివ్యూలు. వైఆర్ యూ టెల్లింగ్ ఎవరు? అప్పుడంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా అంటే సంఘంలో ఏం జరుగుతుందో చెప్పాలి. ఎవరి తరపున చెప్తున్నావు? ఆ సినిమా తరపున చెప్తున్నావు. ఆ సినిమా దరిద్రంగా ఉందంటే బాగుంటుంది సినిమా అంటే ఏంటి? నువ్వు అల్టీరియర్ మోటివ్స్తో చెప్తున్నావు. ఎవడైతే డబ్బులు ఇస్తాడో అక్కడ ఆ డబ్బులు ఎవరైతే యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు ఎవరైనా ఇస్తారో ఆ ప్రొడ్యూసర్ ఇస్తాడు. ఒక 100 పాపులర్ యూట్యూబ్ వాళ్ళకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తాను చెప్తారు. దీని గురించి బాగా చెప్పడానికి కానీ వాళ్ళు బాగా చెప్తారు అనమాట. ఓకే, అది ఉండకూడదని నేను కూడా దిల్ రాజుకి యూట్యూబ్ ద్వారా సజెస్ట్ చేశాను. లెట్ us all go to the court. డెఫినెట్గా ఓకే చేస్తుంది. ఒక సినిమాని కోట్లు పెట్టి తీసిన సినిమాని బ్యాడ్ చేస్తున్నారు. ఒకళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఒక అభిప్రాయాన్ని అందరి మీద రుద్దటమే రివ్యూ. ఓకే, మీరు ఎందుకు చెప్పారంటే తెలియ చెప్పాను. అది చెప్పకూడదని మధ్యలోనే డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటాను నేను? 2 లక్షల రూపాయలు 3 లక్షలు నాకు నెలకు వస్తుంటే వై విల్ ఐ స్టాప్? ఓకే, నాకు నైతిక విలువలోనే ఒక బాధ్యత ఉన్న ఫిల్మ్ మేకర్ కాబట్టి వద్దనుకున్నాను నేను. అదేందా వాళ్ళకు కూడా గెతుకులే అనిపించింది. బట్ ఇంక వద్దంతా పెట్టలేదు. వాళ్ళకి ఆల్రెడీ సినిమాలు తీశారు. దుల్కర్ సల్మాన్ తోటి సినిమాలు తీసి ఇక్కడ మళ్ళీ తెలుగులో డబ్ చేశారు. 4 సీరియల్ వరుసగా చేస్తున్నారు. ఈటీవీ, జెమినీ, జీ
పెద్ద కంపెనీ అది. ఓకే ఓకే, మెడ్రాస్లో. ఓకే, లవంగం. లవంగం డిజిటల్స్ అని పేరు పెట్టారు. వాళ్ళకి గెలాక్సీ అనేది ఏదో ఉంటుంది వాళ్ళకి, ఓకే. నాకు తెలిసి అతను నాకు మా ఇంటికి దగ్గర మెడ్రాస్లో కూడా వాళ్ళ ఆఫీస్ శ్రీనగర్లో. సో ఇది ఎందుకు చెప్తానంటే రివ్యూ చెప్పడం అనేది ఇంకో సినిమాకి దెబ్బ రాకూడదు. కోట్లు పెట్టి సినిమా తీసి అక్కడ గొట్టం వేసుకుని చెప్పేస్తాడా? గొట్టగాళ్ళు అంటారు వాళ్ళందరూ. మీ యూట్యూబ్లో అందరూ ఎందుకు గొట్టగాళ్ళు అంటారంటే మీ వాడిది కట్ చేస్తాడు డైరెక్టర్. కట్ చేయలేదు సార్, మొన్న కట్ చేశాడు సార్. పోన్లే అది మాకే వర్తిస్తుంది కాబట్టి మనం కూడా గొట్టంగాళ్ళు అనుకున్నాడు, ఆయన కూడా కట్ చేశాడు. గొట్టంగాళ్ళు కాబట్టి కెమెరా ఇచ్చి గొట్టం ఇచ్చేస్తే చెప్పేస్తాడా? ఇన్ని కోట్లు వేసిన సినిమాకి. అందుకని 3 రోజులు టైం ఇవ్వమని కోర్టుని అడుగుదాం. అప్పుడు దాని తర్వాత గొట్టంగాళ్ళు అందరూ చేయొచ్చు సైనీలాగా. అంటే 3 రోజుల తర్వాత మీ డబ్బులు మీకు వస్తాయనా? ఎస్, డబ్బులనే కాదు, మరి 3 రోజులు ప్రజలకు టైం ఇవ్వాలి కదా. ప్రజలు నిర్ణయించాలి, మీరెవరు నిర్ణయించడానికి అంటాను. అంటే ఈ నిర్ణయించేవాడు వెనకాల డబ్బులు ఉన్నాయి అన్నావు కదా. మరి ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు, మీరు కూడా తీసుకున్నారు అన్నావు కదా. మరి అటువంటిప్పుడు మంచిగా చెప్పాలి. డబ్బులు తీసుకున్న తర్వాత బాగాలేని చెప్తే చెప్పు తీసుకొడతారండి. మరి ఎందుకు కొంతమంది బాగలేదని చెప్తున్నారు కదా. మరి ప్రజలు చెప్పనేయమంటున్నాను, సినిమా చూసిన వాళ్ళు చెప్పనేయండి. 3 రోజులు సినిమా చూసేస్తారు, అప్పుడు చెప్పండి. అప్పుడు 3 రోజుల్లోనే వీళ్ళకి యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు ద మూవీ. ఎక్కడ కానీ అబ్రాడ్లో కానీ ఇస్తే డెఫినెట్గానే డబ్బులు పోగొట్టుకుంటారా? ప్రతి సినిమా ప్రొడ్యూసర్ కూడా పెట్టిన డబ్బులు సంపాదించుకోవాలి. అంటే మోసగించడం నిజంగా చాలా సూపర్ హిట్ సినిమాని మీరు చెప్పడం వల్ల చూడడం మానేస్తారేమో. అంచేత యూ హ్యావ్ టు గివ్ 3 to 4 days టైం. ఫ్రైడే కానీ ఈ మధ్య థర్స్డే రిలీజ్ చేయడం మొదలు పెట్టారు లల్లు అరవింద్ వాళ్ళను. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 4 days కలెక్షన్. ఎస్, అందరికీ కాదు, కొన్ని సినిమాలకి స్లోగా వస్తాయి, స్టార్ సినిమాలకి ఎలాగ వస్తాయి. పెద్ద పెద్ద స్టార్ సినిమాలు రివ్యూ చెప్పినా చెప్పకపోయినా కూడా వస్తాయి, కాదు వాళ్ళకే దెబ్బ వస్తుంది సినిమా బాగోదంటేనే. అంటే సోషల్ మీడియా అంత పవర్ఫుల్ అయిపోయిందంటారా? ఇంకా అవుద్ది, అవి పోతున్నా కదా, అయిపోతూ ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. అవుతూ ఉంది, ఇంకా అవుద్ది. ప్రజలు దాని మీద ఆధారపడిపోతారు. ఇలా వెళ్తాడు, ఈ సినిమా ఎలా ఉంది, టక్కన అవుతాడు, చెత్తరా అంటాడు, ఎవడు పడతాడు తమ్ముళ్ళు. అంచేది బారేతాడు. అంచేది సోషల్ మీడియా ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఫిల్మ్స్. రాబోయే రోజుల్లో థియేటర్లు ఇంకా ఉండమంటారా? సింగిల్ థియేటర్లు ఉండవు. ఎవడు వెళ్తాడు సింగిల్ థియేటర్కి? డబ్బులు ఎక్కువైనా కూడా 300 రూపాయలు పెట్టినా, 200 రూపాయలు పెట్టినా, 400 పెట్టినా, ఫ్యామిలీతో తీసుకెళ్ళి బర్గర్ కొనిపెట్టి, బకెట్ ఆఫ్ పాప్కార్న్ కొనిపెట్టి పిల్లల కోసం ప్రతి ఫ్యామిలీ కూడా ఈ రోజున 2000 చేతితో పట్టుకెళ్తున్నారు సినిమాకి, మల్టీప్లెక్సెస్కి. అవి ఉంటాయి, సింగిల్ థియేటర్లు ఉండవు. సింగిల్ థియేటర్లు అందుకనే నేను సామాన్యులు సినిమా చూడాలంటే మరి ఎట్లా సార్ వాళ్ళు? అందుకనే నేను ఏమన్నానంటే జయలలిత మొదలుపెట్టి కట్టలేకపోయింది. విశాఖపట్నంలో ఫ్రెండ్ ఒక ఆయన కట్టారు, సినిమా వరల్డ్ అని, 3 థియేటర్లు, ఎకనామికల్ థియేటర్స్. 30 లక్షల థియేటర్ అయిపోతుంది స్థలం కాకుండా. 5 కట్టాడు ఆయన ఎయిర్పోర్ట్ ఎదురుకుండానే. నేను ఒక వీడియో కూడా చేశాను, చూసుకోండి, మా ఓన్ ఛానల్లో చేసాం. ఓకే, ఆయన బాలాజీ గారు అని కట్టాడు. చాలా మంది కట్టడానికి తర్వాత జిల్ రాజు కూడా వెళ్ళారు. అలా ఒక 500 థియేటర్లు కట్టచ్చు, మల్టీప్లెక్సెస్. కానీ దానికి ప్లేస్ ఉండాలి, ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఓపెన్ ప్లేస్ అంటే గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి కదా, అప్రూవ్డ్ ల్యాండ్స్. ఇప్పుడంటే పార్కింగ్ కానీ అలాగనే ఉంటాయన్నమాట. అవి అటువంటి చోట 5 థియేటర్లు 15 థియేటర్లు కట్టచ్చు. థియేటర్ 10 లక్షలే ఉంది, స్థలం కాకుండా. స్థలం కాకుండా 25 లక్షల థియేటర్ అయిపోతుంది. నేను మళ్ళా చెప్తున్నాను, అప్పుడు అర్థం అవ్వలేదు మన వాళ్ళకి, కొంచెం లేట్ కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎకనామికల్ థియేటర్స్ ఏమైనా తెలియకపోతే 20 లక్షల థియేటర్ అయిపోద్ది. తెలియకపోతే ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన తీసుకుంటాడు కాంట్రాక్ట్. బాలాజీ గారు సినిమా వరల్డ్ అని ఎయిర్పోర్ట్ ఎదుర్కొని ఉంటుంది ఇక్కడ విశాఖపట్నంలో, వైజాగ్లో. ఆయన పెద్ద బిల్డర్ ఫ్రమ్ విజయవాడ. ఆయన బాలాజీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన వైజాగ్లో బ్యూటిఫుల్ కట్టాడు ఫ్లాట్స్, గెటెడ్ కమ్యూనిటీస్. ఆయన అడిగినా ఆయన చేసి పెడతాడు. దిల్ రాజు వాళ్ళందరికీ తెలుసు, వీళ్ళందరూ వెళ్ళారు కూడా ఒకసారి. నేను యాక్చువల్గా వెళ్ళాను ఫస్ట్లోను, వాళ్ళ బామ్మర్ది ఎవరో ఫ్రెండ్ ఉంటే తీసుకెళ్ళాడు, ఒక అతను ఎవరో ఉంటే. అవి ఫెంటాస్టిక్ ఉంటాయి. కంటైనర్తో కడతారు, కంటైనర్ మెటీరియల్ ఉంటుంది కదా, దాంతో కట్టింది అనమాట. దానికి వేరే ఐడియాస్ ఉన్నాయి. ఇంకొంచెం డబ్బులు పెట్టుకుంటే ఫస్ట్ థియేటర్ వరకు ఆర్సీ కన్స్ట్రక్షన్ సిమెంట్తో కట్టేసి ఆ పైన 2 కంటైనర్తో కట్టచ్చు. మనిషి హ్యూమన్ బీయింగ్ హెస్ గాట్ ఐడియాస్, క్రియేటివిటీ. అంచేత ఏదేమైనా 1 కోటి రూపాయల్లో 3 థియేటర్లు 4 థియేటర్లు కట్టిన మల్టీప్లెక్స్, ఇంకో 1 కోటి రూపాయల్లో అన్ని బ్రాండ్లు, బట్టలు, ఫుడ్ కోర్ట్ అన్ని పెట్టచ్చు. ఎందుకంటే మామూలు థియేటర్కి వెళ్ళడం, ఇంకా సినిమాకి వెళ్ళేది నీకు 200 సినిమాలు దొరుకుతున్నాయి, నీకు టైం ఉండాలి. కానీ అందులో 3 సినిమాలు చూడగలవు.
ఎంత రాక్షసుడు అయినా కూడా అంతే ఆ? అంతే. దాని ఎదురు వచ్చేస్తుంది. ఉమ్, ఇటువంటి మల్టీప్లెక్స్ ఎంత హిట్ అవుతాయంటే పిల్లల కోసం ఉమ్, సాటర్డే సండే ఫ్రైడే వాళ్ళ కోసం ప్రతి ఫాదరు మదరు ఒక 1000 రూపాయలు పోయినా పర్లేదని. ఎందుకంటే బర్గర్ తినాలని చాలా మిడిల్ క్లాస్ మెలడీస్ లాగా మిడిల్ క్లాస్గా కొన్ని ఉంటాయి. ఒక వాడి కాల్ చీజ్ బర్గర్ తినాలని, ఒక పిజ్జాలు తినాలని, ఇవన్నీ కోరికలు తీర్చుకుంటే సినిమా చూస్తాడు. ఉమ్, సో ఈ విల్ నాట్ మైండ్ టు స్పెండ్ 15 to 2000 రూపీస్. ఓకే. అది మల్టీప్లెక్స్లో దొరుకుద్ది. ఆ కాంప్లెక్స్లో అందంగా అన్నీ ఉంటాయి, సరదాగా ఐస్ క్రీమ్లు అన్నీ చిన్నపిల్లలకి వస్తాయి కదా. ఇప్పుడు ఉమ్, ఆడు చూడాలంటే ఇందులో చూడలేడు. ఓటీటీలో అన్నీ ఒక 1000 రూపాయలు కడితే సంవత్సరం చూడొచ్చు. అవును, 1000 రూపాయలు కూడా అవసరం లేదు. 1000 రూపాయలు కూడా అవసరం లేదు, 369. 360 కూడా అవసరం లేదు. దీనికి ఎయిర్టెల్కి కానీ అని చేసిన వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అవును కదా. అవును. సో ఇవన్నీ కలిసి పక్కన పెట్టి కూడా ఎందుకు వెళ్తున్నాడు? ఉమ్, బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్. ఉమ్, ఫ్యామిలీ హ్యాస్ టు ఎంజాయ్. ఓకే. ఆ కాన్సెప్ట్ పోదు. ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి కొన్ని కాన్సెప్ట్. అందుకనే స్కూల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. స్కూల్స్లో ఎందుకు మంచి స్కూల్లో వేయాలనుకుంటాడు? అతని కూతురు అతని కొడుకు. ఉమ్, సో ఈ రేటింగ్ పెట్టే వాళ్ళని నమ్మకూడదు. ఒకటిని రేటింగ్ పెట్టే వాళ్ళ మీద కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి. ఈ యూట్యూబర్స్ మీద ఓకే. ఒక 3 రోజుల మట్టుకు డెఫినెట్గా పెట్టకూడదు. ఓకే. ఎంత పెద్దోడైనాను, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ మీడియా లైక్ టీవీ నైనా చెప్పకూడదు. ఒక రూల్ వచ్చిందంటే అందరికీ ఫర్ ఎంటైర్ మీడియా ఉమ్, షుడ్ నాట్ టాక్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అబౌట్ ఎనీ ఫిలిం. ఓకే. ఏ సినిమా గురించి 3 రోజులు మాట్లాడకూడదు. ఇప్పటికి కూడా నేను ఆ కంటెన్షన్ తోటి ఉన్నాను. ఓకే. ఇఫ్ ఎనీబడి ఈజ్ దేర్, అందరితో పాటు నేను కూడా ఖర్చు పెట్టి కోర్టుకి వెళ్తాం. ఉమ్, వెళ్ళాలి. ఉమ్, అంత హై లెవెల్లో ఫోర్స్ చేస్తేనే సినిమా నిలబడుతుంది. ఓకే. తర్వాత సింగిల్ థియేటర్లో వాళ్ళ అంతరాలు చూసుకోవాలి. మల్టీప్లెక్స్ కానీ నేను చెప్పిన ప్రకారంగాను సింగిల్ థియేటర్లోనే 100 పీపుల్ అలాగా 4 థియేటర్లు కట్టుకోవచ్చు. ఉమ్, కార్పొరేషన్ విల్ గివ్ అవును. 25,000 అవుతుంది, 25 lakhs అవుతుంది అంతే థియేటర్కి. ఓకే. ఇంకా అందుకంటే ఎవరు చెప్తాడు? ఆల్రెడీ ఒక పెద్ద వీడియో చేశాను ఓకే. మా ఫైర్ బ్రాండ్ టీవీలో. అప్పుడు ఏదో కొంతమంది చూశారు కానీ ఆయన చూశారు, బాలాజీ గారు చూశారు అనమాట. ఓకే. సో బట్ ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే కట్టి పెడతాడు. ఉమ్, ఈ స్టేకింగ్ అప్ ఆయన ఇంకొక చోట కూడా ఎక్కడో కట్టినట్టున్నాడు అనమాట. ఓకే. సో దిస్ ఇస్ ద ఐడియా ఫర్ సింగిల్ థియేటర్స్ అండ్ ఫర్ ద మూవీ రివ్యూస్